మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు ధూళిపాల నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా, అవునా కాదా? అంటే మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజారిటీ తెచ్చుకోవటం, మీకు మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మటర్లు ఎందుకైనాయి? ఎవరి వల్లనైనాయి? అంటే ఆ గ్రామం మనకు మెజారిటీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా ముక్కలు ముక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా ముసుగులు వేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు, పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా. ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి, దుర్మార్గాలు చేస్తున్నటువంటి నరరూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని. ఒక్కసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి. ఎంత పైశాచికంగా, ఎంత కిరాతకంగా మనుషుల ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి. రప్ప రప్ప అంటే తప్పన్నోడు ఎవడు? వీడు ఎవడరా మీరందరూ? ఇదంతా ఎవర్రా మీరు? రప్ప రప్ప అంటే తప్ప ఏంటిది? ఇది మనుషుల ఇళ్ళు? ఇది తప్పు కాదా? ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా? ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం అవుతుందా? ఇది తప్పు లేదా? ఇది చాలా మంచి పనా? సుపరిపాలన ఇది? ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను. తొలడుగు ఇది. సిగ్గుపడరా? ఇటువంటి దాన్ని, ఇటువంటి కిరాతకాలని, హత్యల్ని, హత్యాయత్నాల్ని, మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు? ఎయిర్పోర్టులోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఈ పోలీసులు అంటే వాళ్ళు అన్నటువంటి చాలామంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు.
మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు, చంపేశాక వచ్చి శవ పంచనామా చేయటానికి మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట. నాకు అర్థం కాదు, ఇదేం పోలీసింగ్ అంటే? రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా. ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట. ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను. అంటే పోలీసింగ్ పనిచేయరా, ఉద్యోగం చేయరా? పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం, కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతనేమో షూటింగ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు, దొరకడు, చిక్కడు దొరకడు. ఓ సినిమా తీయాలి, ఇక చిక్కడు దొరకడు. చంద్రబాబుకి ఎప్పుడున్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా. చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుగులోంచి బయటకు వస్తారు. మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు, షూటింగ్ అని షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం, బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి, నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి, వైద్యం చేయాలి అనేటువంటి కసితో సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయితో కూడబెట్టి, అమ్మా నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పైశాచికంగా, ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నా. వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే, ఎవరికి పడితే వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరకాసుర ప్రభుత్వమే. ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు, లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు, ఐఆర్ ఎవరు, ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు, వేధింపులు, సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం. కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడం. ఆడికి ఉద్యోగం ఉండదు, ఎక్కడ జీతం రాదు. రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులో కూడా కొంతమందిని వేశారు, ఐపీఎస్ఎల్ని లేదా డిఎస్పీలని, గ్రూప్ 1 ఆఫీసర్ని. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. ఏది విజిటర్స్ వస్తారు కదా, సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి, కలవటాకి, బాధలు చెప్పుకుంటాకి. అక్కడ పొద్దున్న 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు అక్కడ కూర్చోవాలంట, కూర్చుని ఇంటికి వెళ్ళాలంట. ఇది గడిచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా, ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి, వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను.